హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు 7వ తారీఖు కదా, రేపు లేదు ఎల్లుండి అంటే 9వ తారీఖు ఇండియా యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల గురించి ఒక డెసిషన్ అనేది తీసుకోబోతుంది. సో ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పని అదనమాట, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అండ్ ఓవర్ మనీ ఫ్లో ఉన్నప్పుడు తగ్గించడం, సప్లై లేనప్పుడు సప్లైని పెంచడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆ చర్యల్లో భాగంగా ఎల్లుండి 10 గంటలకు మనకి ఆర్బీఐ ఈవెంట్ అనేది ఉంది కాబట్టి దాన్ని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గైడ్ లైన్స్ యూఎస్ నుంచి మనం తీసుకున్నట్టయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మనకంటే ముందుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు 0.25 అంటే 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సడన్ సర్ప్రైజ్ 50 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించడం జరిగింది. ప్రాబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డెసిషన్ అనేది తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. అయితే ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీలో 6 మెంబర్స్ ప్యానల్స్ ఉంటారు కదా, ప్యానల్ అది. దాంట్లో 3 మెంబర్స్ కొత్త వాళ్ళు యాడ్ అవ్వడం జరిగింది, 3 పాత వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ వ్యూ అనేది కూడా తెలియలేదు. సో ప్రాబ్లీ వాళ్ళు ఎలా ఈ యొక్క అవుట్కమ్ అనేది తీసుకొస్తారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, స్ట్రీట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది అంటే, స్ట్రీట్ అంటే అందరూ అనలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ప్రాబ్లీ వడ్డీ రేట్లు అనేది అంతే మెయింటైన్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసరికి మనకి జూలై ఆగస్టు డేటా అనేది, మనం ఇన్ఫ్లేషన్ డేటా అనేది తీసుకున్నట్టయితే జూలై డేటా ఏమో 3.5% ఇన్ఫ్లేషన్ ఉంది, ఆగస్టులో 3.65%కి పెరిగింది. అంటే 0.15% ఇంక్రీజ్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటంటే, ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 4% కింద ఉంటే దట్ ఈజ్ ఓకే, గుడ్ అని చెప్పేసి అనుకున్నారు. బట్ అక్కడ 4% కింద ఉంది, కానీ మనకి ఆగస్టులో ఇంక్రీజ్ అయింది. ఇంకా సెప్టెంబర్లో ఇంకా ఇంక్రీజ్ అయిద్దని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ డేటా అనేది ఇంకా రావాల్సి ఉంది. దాని తర్వాత మనకి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో, మిడిల్ ఈస్ట్ ఈ యొక్క ఎస్కలేషన్స్, దానివల్ల క్రూడ్ ఆయిల్ అనేది $71 నుంచి దగ్గర $79 దాకా పెరగడం అనేది జరిగింది. ఇండియా లాంటి కంట్రీస్ ముడి సరుకుని అంటే క్రూడ్ ఆయిల్ని అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో దాని యొక్క ప్రెషర్ కూడా ఉండి ఇంకొంచెం ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ యొక్క కారణాలని దృష్టిలో పెట్టుకొని ప్రాబబ్లీ ప్రస్తుతానికైతే ప్రీవియస్గా ఉన్న వడ్డీ రేట్ ఎంత ఉందంటే 6.5%. అదే వడ్డీ రేటు కంటిన్యూ చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం డేటా అనేది మనం తీసుకున్నట్టయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకున్నప్పుడు వడ్డీ అనేది అదనం భారంగా మారిపోతుంది. సో ఒక రకంగా ఏంటంటే గ్రోత్ కూడా స్లో అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ యుఎస్ ఆల్రెడీ గైడ్ చేసింది ఏమంటే వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి, ఒకవేళ ఆ దృష్టిలో ఆలోచిస్తే ఏదైనా ఒక 25 బేసిస్ పాయింట్ అంటే 0.25% తగ్గించడానికైతే స్కోప్ ఉంది. సో చూడాలి, వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. బట్ 70 to 80% మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రీవియస్గా ఉన్న వడ్డీ రేట్లే వీళ్ళు మెయింటైన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రాబ్లీ అందరూ డిసెంబర్లో మళ్ళీ ఈవెంట్ ఉంది, ఆర్బీఐ ఈవెంట్, ఆ టైంలో వడ్డీ రేట్లు తగ్గిస్తారేమో అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఫ్రెండ్స్ వడ్డీ రేట్లు అలాగే ఉంటే మార్కెట్స్ ప్రాబ్లీ ఏదైతే మొమెంటంలో ఉన్నాయో అదే కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ తగ్గిస్తే కనుక డెఫినెట్గా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఏంటంటే బ్యాంకులకి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కాసా రేషియో మనం చూసుకుంటే చాలా పడిపోయింది, డిపాజిట్లు అనేది రావట్లేదు బ్యాంకుల్లోకి. సో ప్రాబ్లీ వడ్డీ రేట్లు అనేది తగ్గితే బ్యాంకులు రుణాలు బయట నుంచి తెచ్చుకునేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రాబ్లీ వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ కోణంలో ఏదన్నా ఆలోచించి ఇంక్రీజ్ చేస్తే చేయొచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి ప్రాబిలిటీ అయితే ఎక్కువగా ఏదైతే వడ్డీ రేటు ఉందో అదే ఉంచడానికి ప్రీవియస్గా అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే అలా ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఎందుకంటే ఎల్లుండి 10 గంటలకల్లా మనకు అప్డేట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఏదన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.